మీకు పెట్టాడా డిఎస్ఏ మీకు అయితే మీకు కోపం రాదు. యువత తరపున కూడా నేనే పోరాడాలా, లేకుంటే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారే పోరాడాలా? తమ్ముళ్ళు, ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక సైనికులుగా ముందుకు పోతున్నారు. ఇంకో పక్క జన సైనికులు ఎక్కడ చూసినా వీరోచితంగా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఎన్ని అవమానాలు చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఒకసారి అయితే పవన్ కళ్యాణ్ కోపం వచ్చి చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నావు జగన్, నువ్వు కూడా రా, నీతో కూడా కాపురం చేస్తానని చెప్పాడు. సిగ్గుంటే మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా అవమానాలు చేయడం, కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టడం, కడాన సొంత చెల్లిని కూడా తిట్టావాడిని ఏమంటావమ్మా? ఏమంటారు మీరు? రేపు మీకెవరికైనా రక్షణ ఉంటుందా? మీ ఇంట్లో మీరుంటారా? బయట వస్తే మీరు తిరగలుగుతారా? మీ ఆస్తికి రక్షణ ఉంటుందా? అందుకే నా బాధ. 40 ఏళ్లు రాజకీయాలు చూశా. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడంలో నా పాత్ర అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో 53 రోజులు నా కోసం పోరాడారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఎన్నికల కోసం 2500 మంది పైన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడే ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. నిరుద్యోగులు పనిచేస్తున్నారు. ఒక నాయకుడికి కావాల్సింది జీవితంలో మనం చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడి వాళ్ళు కూడా నేను మీతో ఉన్నామన్నప్పుడు దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే నన్ను నడిపిస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథగా మారిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కులేని రాష్ట్రంగా మారిపోయింది, అవునా లేదా?